మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. అరుణాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం సృష్టిస్తుంది. ఎగువ సుబన్గిరి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరద కారణంగా 4 మృతి చెందారు. ఇక దిబాంగ్ వ్యాలీ జిల్లాలో 5 జవాన్లు గల్లంతవ్వడం కలకలం రేపుతున్నాయి. గల్లంతైన సైనికుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేసింది ఇండియన్ ఆర్మీ. వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఎగువ సుబన్గిరి, దిబాంగ్ వ్యాలీ ఈ 2 జిల్లాలో కొండ చర్యలు విరిగిపడడంతో ఆకస్మిక వరద కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారు. 5 ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లుగా అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఎగువ సుబన్గిరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో 4 మృతి చెందారు. ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. అయితే భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయక బృందాలకు ఒక పెను సవాలుగా మారినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి వరద ప్రవాహానికి సంబంధించిన విజువల్స్ ను ఒకసారి చూద్దాం. Are road link pra meet highway pra highway lagi tukak ma suno bangolong ni namde kadak jauh ko bachi kurom are road link pra meet highway pra highway link pra meet ko సాధారణంగా అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు ఓవైపు సాగుతుంటే పైనుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం ఎక్కువగా కనబడుతూ ఉంటది. సో తాజాగా భారీ వర్షాలు ఒక తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చాయి. అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి ఎగువ సుబన్గిరి, దిబాంగ్ వ్యాలీ ఈ 2 జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో పాటుగా ఒక్కసారిగా ఆకస్మిక వరద కారణంగా 4 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. 5 ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లుగా అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించడం జరిగింది. మరోవైపు ఎగువ సుబన్గిరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో 4 మృతి చెందారు. ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రహదారుల పునరుద్ధరణతో పాటుగా ఎవరైతే మృతి చెందారో వారి యొక్క మృతదేహాలను హాస్పిటల్కి తరలించడం, పోస్ట్ మార్టం, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేటువంటి ప్రక్రియను కూడా చేపట్టారు. భారీ వర్షాలు ఓవైపు సాగుతుంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు మరోవైపు ఘోరంగా కనబడుతున్నాయి. అయితే అక్కడ వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలి అని బయలుదేరిన సహాయక బృందాలకు ఈ వాతావరణ పరిస్థితులు కొంతవరకు ప్రతికూలమైనటువంటి సవాల్ని విసురుతున్నాయి. భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి కారణంగా సహాయక సిబ్బంది కూడా ఆ ప్రాంతాలకు చేరుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఇక దిబాంగ్ వ్యాలీ జిల్లాలో అయితే ఆకస్మిక వరద సంభవించడంతో 5 ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. అయితే వారిని గుర్తించేందుకు సైన్యంతో పాటుగా స్థానిక పోలీస్ యంత్రాంగం గాలింపు చర్యలను వేగవంతం చేయడం జరిగింది. అయితే వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం. దిబాంగ్ వ్యాలీ ప్రాంతంలో సుబన్గిరి జిల్లాలో ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా దెబ్బతిన్నాయి. సో రహదారులన్నీ కూడా కోతకు గురైనటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. కొండ ప్రాంతాలు కావడంతో కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పైనుంచి వచ్చేటువంటి వరదతో పాటుగా భారీ వర్షాలు నమోదు కావడంతో సహాయక చర్యలు చేపట్టడం తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. అయితే వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో పాటుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి నదులు, వాగుల్లో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా వరద ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైనటువంటి సైనికుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీని యూజ్ చేసుకునేటువంటి దిశగా కూడా అధికారులు అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా గల్లంతైనటువంటి సైనికుల కోసం హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమీప ప్రాంతాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. కొండ చర్యల్లో నివసించేటువంటి వారు, మరి ముఖ్యంగా కొండ పరివాహక ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని, మరి ముఖ్యంగా నదీ ప్రవాహ ప్రాంతాల్లో సమీపంలో ఉండేటువంటి పరివాహక ప్రాంత ప్రజలు కూడా వెంటనే ఎత్తైనటువంటి ప్రదేశాలకు వెళ్లాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే కొండ చర్యలు మరింత విరిగిపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అక్కడి ప్రభుత్వం సహాయక చర్యలను కూడా ముమ్మరం చేసింది. దీంతో ఎవరైతే గల్లంతైనటువంటి ఆర్మీ అధికారుల కోసం మాత్రం వేగవంతమైనటువంటి చర్యలు చేపట్టింది. మొత్తం మీద అరుణాచల్ ప్రదేశ్ లో తాజాగా వరద బీభత్సం మాత్రం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఎగువ సుబన్గిరి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడడం కారణంగా 4 మృతి చెందారు. దీనికి తోడుగా ప్రధానంగా దిబాంగ్ వ్యాలీ ప్రాంతంలో 5 జవాన్లు గల్లంతైనట్లుగా తెలుస్తున్నాయి. అయితే జవాన్ల కోసం ఆర్మీ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.